నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. యాదన్పల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు మంత్రి గడ్డం వివేక్. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్న మంత్రి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఘనంగా భోగి సంబరాలు. జిల్లా కేంద్రంలో భోగి మంటలు కాల్చి వేడుకలను నిర్వహించిన వాకర్స్. రామకృష్ణపూర్లో కన్నీరు పెడుతున్న క్యాతన్పల్లి. శ్వేతపత్రం విడుదల చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే క్యాతన్పల్లి మున్సిపల్ అభివృద్ధి చెందిందన్న నాయకులు. జర్నలిస్టుల అరెస్టును ఖండించిన బీఆర్ఎస్. అంతా చట్ట ప్రకారమే విచారణ జరుగుతుందన్న హైదరాబాద్ సిపి సజ్జనార్. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎస్ఆర్ డిఎంఎఫ్టి నిధుల ద్వారా 15 కోట్ల రూపాయలతో వార్డుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మున్సిపాలిటీలో నూతన వెలుగులు తీసుకువస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభివృద్ధిని చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇచ్చిన మాట ప్రకారం మున్సిపాలిటీలు అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ మన 6వ వార్డులో ఇక్కడ సీసీ రోడ్ కావాలి అని చెప్పి మన సాగర్ రెడ్డి గారు అడిగినప్పుడు ఇమీడియట్లీ మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఎస్టిమేట్ అయ్యి మన ఫండ్స్ శాంక్షన్ అయిన తర్వాత టెండర్ కూడా కావడం జరిగింది. అంటే ఇక ఇప్పుడు భూమి పూజ చేసిన తర్వాత ఈ పని 1,20,00,000 రూపాయలు మన ఈ 6వ వార్డులో ఫండ్స్ శాంక్షన్ కావడం జరిగింది. ఈ 10-15 రోజుల్లోనే మన పనులన్నీ కూడా ఇక్కడ పూర్తిగా అవుతుంది. ఇప్పుడే వచ్చేటప్పుడు ఒక మహిళా సోదరి అక్కడ అడిగింది, సార్ నాకు ఈ ట్రాన్స్ఫార్మర్ వలన కొన్ని ఇల్లులు ఎఫెక్ట్ అవుతున్నది, దీన్ని షిఫ్ట్ చేయాలని చెప్పి అవసరం ఉన్నదని చెప్పి వారు కోరడం జరిగింది. వారికి ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత, ఎందుకంటే ఎక్కడన్నా ఎలక్ట్రిక్ లైన్ షిఫ్ట్ కావాలనుకుంటే పైసలు డిపార్ట్మెంట్కి ఎట్లా పే చేయాల్సి వస్తుంది. ఎవరో ఒకరు పే చేయాలి. మున్సిపల్ కార్పొరేషన్ అని చేయాలి, కలెక్టర్ గారని చేయాలి, లేకుంటే ఎమ్మెల్యే ఫండ్స్ నుంచనే చేయాలి. సో ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ పోల్స్ షిఫ్ట్ కావాలనుకున్నా, ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ కావాలనుకున్నా నిధులు కేటాయించేది అవసరం ఉంది. మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పినాము, మున్సిపల్ ఫండ్స్లో నుంచి పైసలు కూడా డిపాజిట్ చేసి త్వరలోనే ఆ వైర్లు కూడా షిఫ్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన ఈ వార్డులో, ఈ 21st వార్డులో 40 లక్షల వరకు సీసీ రోడ్స్, డ్రైన్స్ కూడా పని పూర్తిగా కావడం జరిగింది. ఇప్పుడు ఇప్పుడే కంప్లైంట్ చేస్తాను కదా మీరు, సీసీ రోడ్ సరిగా లేవని. దీనికి 20 లక్షల రూపాయలు మన నగర అభివృద్ధి కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము మనకు ఈ కైతాన్పల్లి మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. ఆ 15 కోట్ల రూపాయలలోనే మనకి ఇప్పుడు 20 లక్షల రూపాయలు ఈ నగరాభివృద్ధి స్కీమ్లో పని పూర్తిగా అవుతుంది. ఇప్పుడే ఇంకొక రోడ్ ఉన్నదంట, దాన్ని కూడా మరమ్మతులు చేసి రెన్యువల్ దాంట్లో కూడా నిధులు ఉన్నాయి వారికి. ఆ నిధుల నుంచి ఆ రోడ్ కూడా చక్కగా చేస్తారు. సో మీ వార్డులో ఏదైతే ఉన్నదో రోడ్లైనా కానీ నాలీలైనా కానీ పూర్తిగా అయిపోతుంది. 20 వార్డు ప్రజలందరికీ కూడా మీరు చూస్తున్నారు. నేను ఎమ్మెల్యే అయ్యే ముందు రోడ్ల పరిస్థితి ఏముండో మీ అందరికీ తెలుసు, అవునాగా. స్కూటర్ పోనీకే కూడా కష్టం ఉండే, ఆటో వాడు కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాడు నా బండి ఖరాబ్ అవుతుందని. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత డిఎంఎఫ్టి నిధుల నుంచి మీకు 25 లక్షల రూపాయలు ఆ రోజులలో శాంక్షన్ చేసి సీసీ రోడ్స్ వేయించడం జరిగింది. ఇప్పుడు మళ్ళా రాష్ట్ర ప్రభుత్వము మన మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలు నగరాభివృద్ధి స్కీమ్లో శాంక్షన్ చేస్తారు. దాని కిందనే ఈ నిధులు మొన్న టెండర్ కూడా కావడం జరిగింది. ఆ నిధుల కింద మనము
55 లక్షల రూపాయలు ఈ వాడలో సీసీ రోడ్స్, డ్రైన్స్ ఈ భూమి పూజ చేయడం జరిగింది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో భోగి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు సందెళ్ల వెంకటేష్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను 3 రోజుల పాటు తెలుగు సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం నిర్వహించుకుంటామని, ఈ సందర్భంగా చలిమంటలు, భోగి మంటలు వెలిగించడం జరుగుతుందని, అందులో భాగంగా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో భోగి మంటలు వెలిగించి సంబరాలు చేసుకోవడం జరుగుతుందని అన్నారు. సంక్రాంతి పర్వదిన సమయంలో సూర్యుడు దక్షిణముఖంకు పూర్తిగా వెళ్లడం జరుగుతుందని, చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో భోగి మంటలు వెలిగిస్తామని, ఇది ఆచారమని తెలిపారు. అలాగే మిగతా 2 రోజులు కూడా సంక్రాంతి పండుగను నిర్వహించుకుంటామని అన్నారు. కార్యక్రమం అనేది చేసుకోవడం జరుగుతుంది. ఈ భోగి కార్యక్రమంలో సహకరించిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా పట్టణ ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ భోగి కార్యక్రమం అనేది శాస్త్రీయ పరంగా చూస్తే ఎందుకు జరుపుతారంటే, తరతరాలుగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రజలందరూ ఎందుకు జరుపుతారంటే, శాస్త్రీయ పరంగా చూస్తే ఈ రోజు వరకు సూర్యుడు దక్షిణాయనంలో ఉంటాడు కాబట్టి, దక్షిణాయనం అంటే సూర్యుడు భూమికి దూరంగా వెళ్ళిపోతాడు. ఈ దూరంగా వెళ్ళిపోవడం మూలంగా ఈ వేడి అనేది తగ్గుతుంది. కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ పై బీఆర్ఎస్ ఆరోపణలు మందమరి కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మందమరి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు జె రవీందర్ గరుడ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిపై చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని, వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటి నుండి మందమరి పట్టణ అభివృద్ధి కోసం ఎన్నో నిధులను తీసుకొని రావడం జరిగిందని, అభివృద్ధి పనులను ప్రారంభించి త్వరలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతిరోజు అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో అభివృద్ధికి నోచుకున్న నియోజకవర్గాన్ని ప్రస్తుతం మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక శ్రద్ధతో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. శాఖ మంత్రి వివేక్ గారిని విమర్శించడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యే అయిన మొదటి నుండే ప్రతి ఒక్క వార్డులో తిరుక్కుంటూ, వార్డులో సమస్యలు తెలుసుకుంటూ, మన మందమరి పట్టణంలో 24 వార్డులో ఎక్కడ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, నీటి సరఫరా కానీ, మన ఎలక్ట్రీషియన్ కానీ ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం జరగద్దనే ఉద్దేశంతో మార్నింగ్ వాక్ పెట్టి ప్రతి ఒక్క పని చేయడం జరిగింది వివేక్ వెంకటస్వామి గారు. వివేక్ వెంకటస్వామి గారిని మీరు విమర్శించడం చాలా సిగ్గుచేటు. ప్రజలు కూడా నవ్వుకున్న సందర్భం. ముఖ్యంగా మందమరి మున్సిపాలిటీ ఎన్నికల కోసం మాట్లాడినటువంటి జె రవీందర్ గారు మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇదే మందమరి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి మా ప్రభుత్వం ఏర్పడితే మున్సిపాలిటీ ఎన్నికలు జరిపిస్తామని చెప్పి కేసీఆర్ చెప్పిన మాటలు 10 సంవత్సరాలు కాలయాపన చేసి మరి జె రవీంద్ర అంటాడు మా బాల్క సుమనన్న అసెంబ్లీలో మాట్లాడిండు, తీర్మానం చేసినట్టు. నేను సవాల్ ఇస్తున్న వాళ్ళకి ఈరోజు మందమరి మున్సిపాలిటీ ఎన్నికల కోసం 1/70 యాక్ట్ మరి రద్దు చేయాలని. చాతన్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే బాల్క సుమన్ అభివృద్ధి చేశారని చెన్నూరు నియోజకవర్గం నాయకులు డాక్టర్ రాజా రమేష్ తెలిపారు. కన్నీరు పెడుతున్న క్యాతన్పల్లి శ్వేతపత్రాలను స్థానిక పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి విడుదల చేసి మాట్లాడారు. కేసీఆర్ పాలనలోనే గడప గడపకు సంక్షేమ పథకాలు అందాయని, కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి క్యాతన్పల్లికి చేసిన అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. బాల్క సుమన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి తీసుకువచ్చిన నిధులతోనే నాడు 90% పనులు పూర్తి అయితే నేడు వివేక్ ప్రారంభోత్సవాలు చేస్తున్నారని హేళన చేశారు. ఇండ్ల పట్టాలు, విద్యుత్ సబ్స్టేషన్, రోడ్లు, విద్యుత్ దీపాలు, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ ప్లేగ్రౌండ్, ప్రతి ఇంటికి త్రాగునీరు, ఇలా ఎన్నో అభివృద్ధి పనులు బాల్క సుమన్ చేశారని గుర్తు చేశారు. అనేక వాగ్దానాలు, మోసపూరిత మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ మంత్రి వివేక్, ఇద్దరు కూడా ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు, ప్రజలకు ఏం చేసిరు ఏంటి అనేది ఒక కడపత్ర రూపంలో దాన్ని ప్రజలకు వివరించాలని మా బాల్క సుమనన్న గారి ఆదేశానుసారం, బాల్క సుమనన్న గారి ఆలోచన మేరకు కన్నీరు పెడుతుంది క్యాతన్పల్లి అని చెప్పేసి ఈరోజు ఈ కడపత్రాన్ని రిలీజ్ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు.
ఈ యొక్క క్యాప్షన్ కన్నీరు పెడుతుంది కేతనపల్లి అంటే ప్రజలందరూ కూడా ఈరోజు ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఈ కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు ఏ మేరకు మోసపోయినారు, ప్రతి వర్గాన్ని ఏ విధంగా మోసం చేసిండని ప్రజలందరూ ఈరోజు గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు. ఈ శుభ సందర్భం ఎందుకంటా ఉన్నంటే ఈ పండుగ పూట ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ రావాలి, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ ఒక చెన్నూరు నియోజక అభివృద్ధి ప్రదాత మన బాలక సుమనన్న ఈ నియోజకవర్గంలో ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి నేను ఈ శుభ సందర్భాన్ని మెన్షన్ చేస్తా ఉన్నా. ఈ శుభ సందర్భంలో ప్రజలందరూ కూడా రేపు రానున్న కేతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో, అక్కడ ఉన్నటువంటి చెన్నూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో మన చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి. మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే రేపు రాబోయేటువంటి ఎలక్షన్స్లో తీసుకోవాల్సినటువంటి నియమ నిబంధనలు, మనం ఎట్లా పోవాలా, ఎలక్షన్లో ఎట్లా పోటీ చేయాలి అనే దాని మీద, తర్వాత గతంలో మనం ఏం చేసినాం, ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తారు, వాటి ప్రజలకు ఎలా వివరించాలనే దాని మీద తెలియజేయాలనే దాని గురించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాని గురించి పూర్తి వివరాలు రమేష్ అన్న గారికి చెప్పడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు బాలక సుమనన్న గారు ఇప్పుడు వారు పూర్తి విషయాలు మాట్లాడతారు. గ్రామీణ ప్రాంత యువకులు క్రీడలో రాణించాలనే ఉద్దేశంతో లక్షడ్పేట మండలం సురారం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు ముగిశాయి. ఈ పోటీలో గెలుపొందిన విన్నర్ జట్టుకు సర్పంచ్ అన్నవేణి బాను 5,000 నగదు బహుమతిని అందజేశారు. బుధవారం లక్షడ్పేట మండలంలోని సురారం గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ క్రికెట్ టోర్నమెంట్ పోటీలో గ్రామ సర్పంచ్ అన్నవేణి బాను ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రీడలు యువకులకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయని, క్రీడల్లో పాల్గొనేవారు శారీరకంగా దృఢంగా ఉంటారని తెలిపారు. మినీ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని రన్నర్గా విజేతగా నిలిచిన జట్టుకు 5,000 రూపాయల నగదు సురారం గ్రామ సర్పంచ్ అన్నవేణి బాను చేతుల మీదుగా బహుమతిని అందజేశారు. విన్నర్ జట్టుకు బహుమతులను, కన్సోలేషన్ బహుమతులను గ్రామ ఉప సర్పంచ్, గ్రామ కమిటీ నాయకుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గౌతమి సతీష్ రెడ్డి, ఆర్గనైజర్ల పెట్టెం మల్లికార్జున్, సంతోష్ రెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శేషపల్లిలో కుర్మ కుమార్ జ్ఞాపకార్థం గ్రామ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ అజీజ్ ప్రారంభించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ శేషపల్లి యూత్ ఆధ్వర్యంలో స్నేహితుడు కుమార్ జ్ఞాపకార్థం టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. పోటీలో గెలుపొందిన జట్టుకు 13,000 రూపాయల నగదు, రన్నరప్ జట్టుకు 6,000 రూపాయల నగదు బహుమతిని ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ టోర్నమెంటులో 14 జట్టులు పాల్గొన్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. శేషపల్లి వాసునటువంటి కుర్మ కుమార్ గారు లేకపోవడం వారి కుటుంబానికి తీరని లోటు. ఎంత చేసినా కూడా ఆ లోటు పూడ్చలేనిది. వారి కుటుంబానికి ఎల్లవేళలా నా వంతు ఎప్పుడు కూడా కొడుకులాగా ఎల్లవేళలా ఉంటానని, ఆ చెల్లెమ్మ కూడా ఒక అన్నయ్యలాగా ఎప్పుడు కూడా వచ్చినా కూడా, ఏ టైంలో వచ్చినా కూడా అన్ని విధాలు ఆదుకుంటానికి ముందుంటానని ఈ సందర్భంలో తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని మరొకసారి ఈ సందర్భం కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం ఏర్పడేసినటువంటి ఇక్కడ యువతకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. శేషపల్లి వాస్తవ్యులు కుర్మ కుమార్ గారు గత కొన్ని సంవత్సరాల క్రితం అకాల మరణం చెందిండు. వారి స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఇక్కడ శేషపల్లికి సంబంధించిన యువకులు అందరూ కలిసి వారి స్మారకార్థం ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. ఏదైనా కూడా ఒక వ్యక్తి చేసిన సేవలు ఎప్పుడు అనంటే ఆయన ఉన్నప్పుడు, అదేవిధంగా చనిపోయినప్పుడు కూడా కొన్ని మనం గుర్తు చేసుకోవాలంటే, వాళ్ళను స్మృతిలో గుర్తు చేసుకోవాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలి. ఆ కుటుంబానికి తీరని లోటు అయినప్పటికీ కూడా ఆయనను గుర్తు చేసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ యొక్క శ్రేయోభిలాషులు ఒక కార్యక్రమాన్ని చేసుకోవడం అనేది గర్వించదగ్గ విషయము. సో ఇక్కడ గతంలో కూడా శేషపల్లిలో చాలామంది ఇక్కడ యువకులు ఎప్పటికీ క్రికెట్ గురించి ఎంతో ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం సంక్రాంతికి కానీ దసరాప్పుడు కానీ క్రికెట్ ప్రోగ్రాం చేస్తున్నారు. సభ్యుడు కుర్మ కుమార్ స్మారకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన వాళ్ళ కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన నన్ను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కుర్మ కుమార్ నిస్వార్థపరుడు, ప్రజలకు సేవ చేయాలనే మంచి ప్రవర్తన ఉన్న వ్యక్తి. యువకుడిగా ఉన్నప్పుడే అకాల మరణం చెందడం నిజంగా శేషపల్లి అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులకు తీరని లోటు. ఇటువంటి వ్యక్తిని మనం కోల్పోవడం నిజంగా
మనం ఏం చెప్పినా తిరిగి ఇవ్వలేం. సో కుటుంబంలో ఒక వ్యక్తికి అంత ప్రాధాన్యత ఉంటుంది. మంచిర్యాల పట్టణంలోని సున్నంబట్టివాడ 11వ డివిజన్లో మాజీ కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలోని 11వ డివిజన్లో స్థానిక ప్రజల సహకారంతో భోగి పండుగను ఘనంగా నిర్వహించుకున్నామని, ఈ సందర్భంగా మహిళా మనులు ప్రత్యేకంగా ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా వందలాది మంది మహిళలు పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరిగిందని, ఇలాగే ప్రతి సంవత్సరం ఈ వార్డులో సంక్రాంతి పర్వదిన వేడుకలను జరుపుకుంటున్నామని అన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో నూతనంగా ఏర్పడినటువంటి 11వ డివిజన్ ప్రజలందరికీ, అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పెద్ద మనుషులందరికీ కూడా సంక్రాంతి పండగ శుభాకాంక్షలు, అదేవిధంగా భోగి శుభాకాంక్షలు. ఈరోజు 11వ డివిజన్లో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద అక్క చెల్లెళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రంగవల్లి ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇందులో చాలా పెద్ద ఎత్తున మహిళా సోదరుమణులు పాల్గొనడం ఎంతో సంతోషకరం. ఈ ప్రాంతానికి గత 30 సంవత్సరాలుగా 1995 సంవత్సరం నుండి ప్రతి కార్యక్రమాన్ని, ముగ్గుల పోటీలు కానివ్వండి, మహిళా దినోత్సవం కానివ్వండి, మహిళలకు సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకు రావడం జరుగుతూ ఉన్నది. మహిళా ఐఏఎస్ అధికారిపై వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. మీడియా ప్రతినిధులు విచారణకు సహకరించాలని, నిందితులు ఎక్కడున్నా పట్టుకొస్తామని అన్నారు. రిపోర్టర్లు విచారణకు వస్తారని చెప్పి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారని, అందుకే వారిని అరెస్టు చేసి విచారిస్తున్నామని తెలిపారు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని, అంతా చట్ట ప్రకారమే చేస్తామని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. ఈరోజు పోలీసుల పైన, యంత్రాంగ పైన, ప్రభుత్వం పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడే వస్తే ముందు కూడా లైవ్లో చూశాను. చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు. ఏదో నిరంకుశ ప్రభుత్వము, లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది, ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ ఉండేవాళ్ళ, ఈరోజు మీ అందరితో మాట్లాడేవాడా? మీ అందరు కూడా లోపల ఉండేవాళ్ళు. సో అది అర్థం చేసుకోవాలి. చట్టం తను పని చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను, మనము అక్కడ సెర్చ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు అరెస్ట్ చేస్తాను, చట్టం ముందు పెడతాను, అప్పుడు చట్టం చూసుకుంటుంది. సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు, కానీ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధారం లేకుండా చేయడం చాలా బాధము. డెఫినెట్లీ చట్టం తన పని చేస్తుంది. గౌరవం గురించి అంటున్నారు కదా, రాత్రి ఎన్టీవీ దేవి ఇంటికి వెళ్ళి చాలా అసభ్యంగా బిహేవ్ చేశారని ఆమె చెప్తుంది. ఎన్టీవీ సీఓ వాళ్ళ వైఫ్ తోని కూడా చాలా అసభ్యంగా బిహేవ్ చేశారు. ఇది పోలీసింగ్, కరెక్ట్ పోలీసింగ్ అని అనుకుంటున్నారా? అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా? మనం పిలిపిస్తే రావాలి కదా. వాళ్ళు కాకుండా ఈరోజు మీ రిపోర్టరు మనము ఎట్లా పోవడానికి, రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు. ఏ ఆధార్ పైన పోతున్నారు? 5:30 టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు. కావాల్సింది ఆనే, మనకు కోఆపరేట్ చేయాలి కాదానే, చేయకుండా ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు పోతున్నారు? మనం అలాంటి ఉన్నప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఎందుకు మనకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఈ రోజు కూడా పతా లేదు. ఎందుకు? చట్టం ముందు రండి కదా, చట్టంని ఫేస్ చేయండి కదా, అధికారం ముందు రండి. ఇన్వెస్టిగేట్ సహకరించండి. ఎందుకు పారిపోతున్నారు? ఏం కావాల్సింటే తీసుకొస్తారండి, చట్టంలో ఉంది. కావాల్సింది నోటీస్ ఇస్తాను, రావాలి. వచ్చినప్పుడు మనకు పోతాను, ఇన్వెస్టిగేషన్ ఏం ఆధారం ఉంది దాని ప్రకారం చేస్తాను. మనం అదేం అట్లా ఏం లేదు, మనకు కావాల్సిన వాళ్ళు రావాలి, తీసుకొస్తాను. ఏముంది చట్టం? దేవి వస్తానని చెప్పి, దేవి వచ్చి అని చెప్పి ఎక్కడ పగలు కొట్టాను చెప్పండి, చూపించండి. వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా? కావాలి కదా. మీకు మీరు కరెక్ట్ ఉంటే రండి, ఇన్వెస్టిగేషన్కి సహకరించండి. మీరు తప్పు చేయకపోతే ఎందుకండి భయము? ఎందుకు భయము? మహిళా ఆఫీసర్ని ఇట్లా అగౌరవపరుస్తారా? ఏం ఆధారం ఉంటుంది మీ దగ్గర? వాళ్ళు ఎట్లా జీవించాలి? వాళ్ళ కుటుంబంలో ఎంత పరిస్థితి? సిట్ అంటేనే ఇన్వెస్టిగేషన్. సిట్ కంటే వేరే ఇన్వెస్టిగేషన్ కి సిట్ కి ఏం వేరే ఏం లేదు మేడం. సిట్ ఎందుకు వేయాలండి నోటీసు? మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను, ఎంక్వైరీ చేస్తాను, మీరు రండి. పిలిపించినట్లు రావాలి కదా. ఎందుకు పారిపోతున్నారు? ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్, నేను ఇప్పుడు మీ సిఇఓ గారు ఎక్కడ ఉన్నారండి? రావాలి కదా. చేస్తానండి, ఎక్కడైనా పోతే ఎక్కడున్నా పట్టుకొని వస్తాను.
ఎక్కడుంటే పట్టుకొని వస్తాను, నేను చట్టం ముందు ప్రవేశపెడతాను, చట్టంలో మరోవైపు జర్నలిస్టుల అరెస్టుపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. సిపి సజ్జనర్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటే బాగుంటుందని అన్నారు. ప్రభుత్వం ఒకవైపు మహిళలకు గౌరవం ఇస్తామని, చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని చెబుతూనే గతంలో మంత్రి కొండ సురేఖ కేటీఆర్పై చేసిన అసభ్యకర వ్యాఖ్యల సమయంలో చట్టం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆ సజ్జనరు కాంగ్రెస్ కండువా కప్పుకో రాదాను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ డీజీపీ నువ్వు, మీరు మీ కాకి బుక్ ఏం చెప్తున్నది? మేము చట్టాన్ని అమలు చేస్తున్నాం. మరి ఆనాడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మంత్రి సురేఖ మాట్లాడినాడు, నీ చట్టం ఏమైంది? ఆ రోజు కూడా బాధపడ్డది ఒక మహిళనే కదా. ఆ రోజు అడ్డమైన ఆరోపణలు చేస్తే మీరు కేసులు పెట్టకపోతే, మీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కేటీఆర్ గారు ఆవిడ మీద సూట్ ఫైల్ చేసినారు. సురేఖ గారి మీద కేటీఆర్ గారు కేసు వేసినారు. ఏం కేసు అంటే మన డిఫమేషన్ సూట్ వేశారు కేటీఆర్ గారు. మరి ఆ రోజు మీ కేసు ఎందుకు పెట్టలే? ఆ రోజు నీ చట్టం నిద్రపోయిందా సజ్జనార్? ఆ రోజు కాకి బుక్ పనిచేయలేదా సజ్జనార్? ఇవాళ ఒక మహిళ మీద అయిందని తెగ బాధపడుతున్నాం. మరి ఆ రోజు కూడా ఒక మహిళనే కదా, ఒక మంచి నాయకుడు, ఈ రాష్ట్రానికి పేరు తెచ్చిన నాయకుడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మాట్లాడితే మరి ఆ రోజు నీ చట్టం ఏం చేసింది? చట్టం చుట్టమైందా ఆ రోజు? ఈ రోజు ఎందుకు ఇంత అర్ధరాత్రి పూట చేస్తున్నారు? నేను అడుగుతున్నా డీజీపీని. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకుడు సంపత్ కుమార్ గారు నేషనల్ హైవే 44లో కాంట్రాక్టర్ను కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వమని బెదిరించిండు. మిషన్లు తగలబెట్టాలని బెదిరిస్తే ఆ కంపెనీ వాళ్ళు 9వ తేదీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. మరి ఎందుకో ఎఫ్ఐఆర్ నమోదు కాదు? ఎందుకో అర్ధరాత్రి పోయి మీ కాంగ్రెస్ ఏఐసిసి నాయకుడు సంపత్ కుమార్ని అరెస్ట్ చేయకపోతుంది? మిస్టర్ సజ్జనార్, ఏం చేస్తుంది నీ చట్టం? మహేందర్ రెడ్డి గారు, ఏం చేస్తుంది మీ చట్టం? చట్టం అందరికీ ఒకే రీతినే ఉంటుందా? చట్టం కాంగ్రెస్ పార్టీ నాయకులకు చుట్టమైందా? అసలు చరిత్రలో ఎప్పుడు కూడా ఒక మీడియా హౌస్కు వెళ్ళి, పోలీసులు మీడియా హౌస్కు వెళ్ళి సీజ్ చేయడము, కంప్యూటర్లు ఎత్తుకుపోవడం ఎప్పుడు జరగలే, ఫస్ట్ టైం జరుగుతుంది. ప్రశ్నించే హక్కు 7వ గ్యారంటీ ఇస్తున్నాం, ప్రజాస్వామ్య హక్కులు కల్పిస్తామంటే ఇదేనా? రాష్ట్రంలో ఎప్పుడన్నా ఒక మీడియా హౌస్కు పోలీసులపై సీజ్ చేసిన పరిస్థితి ఉందా? ఒక మీడియా హౌస్ మీద దాడి చేసిన పరిస్థితి ఉందా? ఇది ఎక్కడి పద్ధతి అని అడుగుతా ఉన్నాం. జర్నలిస్టుల అరెస్టులపై వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు మెతుకు ఆనంద్ మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టుల అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మొన్ననే మనం చూసినాం, తెలంగాణ రాష్ట్రం లోపల మంత్రుల మీద కథనాలు ఎవరు రాపిస్తున్నారు అనేటటువంటిది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, పక్క రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. అదేగాక వాళ్ళ హైకమాండ్కి కూడా తెలుసు. మరి ఇక ఏం చేయాలా? కుడిదిలో పడ్డ ఎలుకలాగా రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అయ్యింది. మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసుడే కాక లీకులు ఇచ్చేసి మంత్రులందరినీ కూడా గుప్పెట్లోకి తీసుకొని పాలన కొనసాగించాలనే ఉద్దేశం చేత చేసింది డామిట్ కథ అడ్డం తిరిగింది. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఏదో కొంతమందిని బలి పశువులాగా చేయాలా? జర్నలిస్టులను అరెస్టు చేయాలా? ఏదో సిట్ అనేటటువంటి ఒకటి కార్యక్రమం లాగా, అది సీరియల్స్ లాగా ఎక్కడెక్కడైతే కాలయాపన చేయాలనో అటువంటి వాటికి సిట్ ఏర్పాటు చేయాలనేటటువంటి ఉద్దేశాలు రేవంత్ రెడ్డి గారికి కనిపిస్తూ ఉన్నాయి. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
క్యాతన్పల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు మంత్రి గడ్డం వివేక్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్న మంత్రి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఘనంగా భోగి సంబరాలు. జిల్లా కేంద్రంలో భోగి మంటలు కాల్చి వేడుకలను నిర్వహించిన వాకర్స్. రామకృష్ణపూర్లో కన్నీరు పెడుతున్న క్యాతన్పల్లి శ్వేతపత్రం విడుదల చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే క్యాతన్పల్లి మున్సిపల్ అభివృద్ధి చెందిందన్న నాయకులు. జర్నలిస్టుల అరెస్టును ఖండించిన బీఆర్ఎస్. అంతా చట్ట ప్రకారమే విచారణ జరుగుతుందన్న హైదరాబాద్ సిపి సజ్జనార్. నేటి సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్కారం.